హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో పర్ఫెక్ట్ కొలతలతో ఎక్కువ రోజులు నిల్వ ఉండేలా చికెన్ పచ్చడిని ఎలా పట్టాలో షేర్ చేస్తానండి. ముక్క గట్టి పడకుండా ఎంత తిన్నా ఇంకా తినాలనిపిస్తుంది. ఒక్కసారి మీరు కూడా ఈ చికెన్ పచ్చడిని ఇదే విధంగా ట్రై చేయండి. 3 months పాటు నిల్వ ఉంటుందండి స్టోర్ చేసుకోవాలనుకుంటే. అయినా కానీ ఇంట్లో ఒక్కసారి ఇలా చికెన్ పచ్చడి పడితే 3 months కాదండి 1 weekలోనే అయిపోజేస్తారు. అంత బాగుంటుంది. మరి ఇప్పుడు మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ముందుగా పచ్చడి కోసం నేను ఇక్కడ 1/2 kg బోన్లెస్ చికెన్ తీసుకున్నానండి. చూసారు కదా, ముక్క సైజ్ కూడా పెద్దగా కాకుండా కొంచెం చిన్నగా ఉండేలా చూసుకోండి. ఈ చికెన్ని బాగా నీట్గా వాష్ చేసుకున్న తర్వాత ఇందులోకి కొద్దిగా పసుపు, అలానే సాల్టు, ఒక full spoon వరకు ఆయిల్ వేసుకొని ఈ చికెన్కి పట్టే విధంగా ఒక్కసారి ఈ విధంగా బాగా కలుపుకోవాలండి. ఇలా కలుపుకున్న తర్వాత ఒక 10 నిమిషాలు ఇలా కలిపి పక్కన పెట్టుకోండి. ఒక 10 నిమిషాల తర్వాత డైరెక్ట్గా ఇదే ప్యాన్తో స్టవ్ పైన పెట్టుకొని చికెన్ని బాగా ఉడికించుకోవాలండి. మధ్య మధ్యలో ఇలా కలుపుతూ బాగా ముక్క అనేది మెత్తగా అయ్యే వరకు ఉడికించుకోవాలి. ఈ చికెన్లో నుంచి వాటర్ అనేది వచ్చేస్తుంది కదా, ఇలా మూత పెట్టుకొని ఉడికించుకున్నారంటే మనకు వాటర్ అనేది త్వరగా వచ్చేస్తవి. సో ఈ వాటర్ కూడా మొత్తం ఇంకిపోయే వరకు ఉడికించుకోవాలి. సో మంట అనేది మీడియం టు హై ఫ్లేమ్లో పెట్టుకొని ఈ ప్రాసెస్ని చేసుకోవాలండి. చూసారు కదా, వాటర్ అంతా అబ్జర్వ్ అయిపోయినాయి. సో ఇలా ఉడికిస్తే సరిపోయిద్దండి. మనకు చికెన్ ముక్క కూడా మంచిగా మెత్తగా ఉడికిపోయింది. ఇప్పుడు ఇలా ఉడికిన ఈ చికెన్ పీసుల్ని ఏదైనా గిన్నెలోకి తీసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ పైన వేరొక ప్యాన్ పెట్టుకొని ప్యాన్లోకి 1 ఇంచు దాల్చిన చెక్క, ఒక 2 ఎలాచి, ఒక 4-5 లవంగాలు, ఒక full spoon ధనియాలు, అలానే ఒక 1/2 స్పూన్ జీలకర్ర, ఒక 1/2 స్పూన్ ఆవాలు, ఒక 1/2 స్పూన్ మెంతులు వేసుకొని ఈ మసాలాలని మంచిగా ఫ్రై చేసుకోండి. మరీ బాగా ఫ్రై చేయొద్దండి. ఈ దినుసులు అనేవి మంచిగా లోపల వరకు వేగి మంచి స్మెల్ వచ్చే వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఈ దినుసుల్లో మంచిగా తేమ అనేది పోయి కమ్మటి వాసన వస్తే సరిపోతుందండి. ఇలా కొంచెం చల్లారిన తర్వాత చిన్న మిక్సీ జార్లోకి వేసుకొని మంచిగా ఈ విధంగా పొడి చేసుకోండి. మరీ మెత్తగా చేయాల్సిన అవసరం లేదండి, ఈ విధంగా ఉంటే సరిపోతుంది. ఇప్పుడు ముందుగా చికెన్ ఉడికించుకున్నాం కదా, అదే ప్యాన్ని స్టవ్ పైన పెట్టుకొని 100 గ్రాముల వరకు పల్లి ఆయిల్ వేసుకోండి. పప్పు నూనె అయినా పల్లి ఆయిల్ అయినా సరిపోతుంది. సన్ఫ్లవర్ ఆయిల్ అయితే టేస్ట్ అంత బాగోదండి. తర్వాత ఒక పెద్ద full spoon వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ని 1 నిమిషం పాటు పచ్చివాసన పోయే వరకు ఆయిల్లోనే బాగా ఫ్రై చేసుకోవాలి. తర్వాత ఈ చికెన్ ముక్కల్ని వేసుకోవాలండి. ఈ చికెన్ పీసుల్ని కలుపుతూ మంచిగా కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. మరీ ఎక్కువసేపు ఫ్రై చేయొద్దండి. ఎక్కువసేపు ఫ్రై చేశారంటే ముక్క గట్టిగా అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఈ విధంగా ఫ్రై అయితే సరిపోతుంది. ఇప్పుడు ఉప్పు కారం అయితే యాడ్ చేసుకోవాలండి. ముందుగా మనం గ్రైండ్ చేసుకున్న ఈ మసాలా పౌడర్ వేసుకోండి. అలానే 1/2 కప్పు వరకు కారం వేసుకోవాలి. అలానే నేను ఇక్కడ 2 స్పూన్ల వరకు సాల్ట్ని అయితే వేసుకున్నాను. సాల్ట్ అనేది మీ టేస్ట్కి సరిపడా వేసుకోండి. మేము కొంచెం సాల్ట్ తక్కువ తింటాం కాబట్టి తక్కువగానే వేసుకున్నాను. సో ఇవి వేసుకొని బాగా కలుపుకోవాలండి. చూసారు కదా, ఈ విధంగా కలుపుకొని నేను ఇక్కడ వేరే గిన్నెలోకి సపరేట్ చేస్తున్నాను. ఇప్పుడు ఈ పచ్చడి ఒక 1 hour దాకా చల్లారిన తర్వాత ఇందులోకి ఒక పెద్ద సైజు నిమ్మరసం కూడా తీసి వేసుకోవాలి. నేను ఈ కొలతలన్నీ 1/2 kg చికెన్కి సరిపడానే చెప్పానండి. మీరు ఒకవేళ కేజీ కానీ 2 kgs కానీ పచ్చడి పట్టుకోవాలనుకుంటే ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా మంచిగా డబల్ చేసుకొని వేసుకోవాలండి. సో ఇలా నిమ్మరసం కూడా వేసుకున్న తర్వాత పచ్చడిని ఒక్కసారి బాగా కలుపుకోండి. ఇలా 1 day పాటు ఊరితే పచ్చళ్ళలో నుంచి మంచిగా ఆయిల్ అనేది పైకి తేలుతుంది. అప్పుడు ఇంకా టేస్టీగా పచ్చడి చూడడానికి చాలా బాగుంటుంది. మీరు కూడా మరి ఒక్కసారి ఇదే కొలతలతో ట్రై చేసి నాకు కామెంట్ చేయండి మీకు ఎలా కుదిరిందో. చూసారు కదా మరి వీడియోని లైక్ చేసి కొత్తగా మన ఛానల్ని చూస్తున్న వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే మళ్ళీ మరొక మంచి వీడియోతో మీ ముందుంటాను.